మనం చూస్తున్నాం గత 4 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుని వ్యవహారమో కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మరి వారి పార్టీ ప్రమేయం లేకుండా నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు. ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని, ఎందుకంటే సామాన్య ప్రజలు మాట్లాడితే దాన్ని సుమోటోగా తీసుకోవడానికి లేదు. ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అందరినీ సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం. అన్నిటికన్నా ముఖ్యం ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం మనకు తెలుసు. అప్పుడు కూడా మేము పదే చెప్పినాం. కానీ అప్పటి వరకు వారి ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు ఆయనని సస్పెండ్ చేయలేదు, కనీసం అప్పుడు డిస్క్వాలిఫై కూడా చేయలేదు. పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా, ఎందుకంటే కేటీఆర్ అంటే యథావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే విధంగా గత 10 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వం మారినా కూడా ఈరోజు మా ప్రజాపాలన నడుస్తుంది. మా ప్రభుత్వంలో మహిళలకి ముందు పీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం. బస్సు ఉచితంగా ఇస్తే దాని మీద షెటైర్లు వేసి మహిళల్ని కించపరిచిన కేటీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ ట్వీట్లు చేసి మేము మళ్ళీ మహిళా కమిషన్ ద్వారా ఫిర్యాదులు అందుకున్న కేటీఆర్కి మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిండు. ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి మళ్ళీ అదే వ్యవహారం. ఒకరోజు గవర్నర్ని తిట్టిండు, ఒకరోజు సీతక్కని తిట్టిండు, ఇప్పుడు యావత్ సమాజంలో ఉన్న తెలంగాణ మహిళలని తిట్టిండు. తొలి రోజే మహిళా క్యాబినెట్ అంటే తెలంగాణలో మహిళలు క్యాబినెట్లో లేకుండా మహిళల్ని అఘోరపరిచి కించపరిచినటువంటి పార్టీ అది. వారికి అదే సంస్కృతి నేర్పించినటువంటి కేసీఆర్ ఇక ముందరబెట్టి పాడి కౌశిక్ రెడ్డిని ముందరబెట్టి ఆడుతున్నటువంటి ఈ డ్రామాలకి తెరపడాలి. ఇప్పుడు శాస్తి గనక చెప్పకపోతే ఒకళ్ళైనరు ఇద్దరైనరు, రేపు పొద్దున ఇక్కడ గల్లీలోలు ఇంకా ఏమన్నా చిన్న కార్యకర్తలు కూడా రేపు సమాజంలో ఉన్న మహిళల్ని అఘోరపరిచి మమ్మల్ని కించపరిచి ఇంకా రకరకాలుగా విన్యాసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మవైన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలా అని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం ఉంది. అదే మేము ఈరోజు మన స్పీకర్ గారికి మేము ఇచ్చినాము. దాన్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ కానీ స్పీకర్ గారు కానీ రేపు పొద్దున గవర్నర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనని ఇమీడియట్గా ఫస్ట్ సస్పెండ్ చేయాలి, ఆ తర్వాత ఆయనను డిస్క్వాలిఫై చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంతరిక్షంలోకి పోతున్నటువంటి మహిళలు ఈరోజు సమాజంలో వారిని ఉద్దేశించి ఈరోజు మీకు ఏమన్నా ఉంటే మేము రాజకీయం జోలికి పోదలుచుకోలేదు. ఇప్పుడు మేము మీకు ఏమన్నా ఉంటే మీరు కొట్లాడుకోండి. కానీ దాంట్లో మహిళలు ఏం చేశారు, మహిళల పాత్ర ఏమున్నది? ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిండా, పార్టీలో నుంచి ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో అనేది మీరు కొట్లాడుకోండి. అది మాకు సంబంధం లేదు మా మహిళా సమాజాన్ని. కానీ మా మహిళల్ని మధ్యలోకి తీసుకొచ్చినందుకు మేము స్వచ్ఛందంగా మహిళలందరం కూడా 3 రోజుల నుంచి ఇదే పనిగా నిన్న టీఆర్ఎస్ భవన్ని ముట్టడి చేసినాం. పాడి కౌశిక్ రెడ్డిని రమ్మని కూడా అక్కడి నుంచి సవాల్ విసిరినాం. ఈరోజు మేము స్పీకర్ గారి దగ్గరికి వచ్చినాం. ఇంతమందిమి మహిళలందరం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా డిస్క్వాలిఫై చెయ్యకపోతే రేపు పొద్దున ఇంకా సమాజంలో మహిళలకు ఇంకా అఘోరం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నా. ఈయన మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేంత వరకు మీడియా సోదరులు కూడా సహకరించాలని